Hi everyone, welcome to our channel. Today's video is TG Polytechnic TS Telangana Polytechnic వాళ్ళది మ్యాథ్స్ M4 C24 లో యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఇది టాపిక్ నేమ్. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్కి ఆల్టర్నేటివ్గా నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు M4 నోట్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, రైట్. ఇన్స్టాగ్రామ్ ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకు ఇన్ కేస్ ఏదైనా విషయం ఫాస్ట్గా తెలియాలి, న్యూస్ అయినా ఏదైనా అనుకుంటే మన అన్ని ఛానల్స్లో జాయిన్ అవుతూ ఉండండి. రైట్, వీడియోకి వెళ్తే C24లో యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సార్ నాట్ టఫ్ కాదు, ఈజీ టాపికే, చాలా ఈజీగా ఉంటుంది. కానీ కొద్దిగా క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్ ఈజీగా వస్తుంది మీకు. రైట్, ఇక్కడ చూస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అంటే మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ నేనేమనుకుంటా అంటే ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ మనకి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కాకపోతే కొందరికి ఏమవుతుందంటే C24, C18, C21 అనేది గుర్తుపట్టడం ఇబ్బంది అవుతుంది, చెక్ చేసుకోవడం. అలాంటి వాళ్ళ కొరకు మాకు టైం వేస్ట్ కావద్దు సార్ యూట్యూబ్కి వస్తా అంటే మన యాప్లోనే ఇక్కడ ఇదే వీడియోస్ని మళ్ళీ అక్కడ పోస్ట్ చేస్తాను. కాకపోతే సమ్ ఛార్జ్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, రీజనబుల్ ఛార్జ్ ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఓకే సార్ మాకు అది బాగానే ఉంటుంది అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎట్ టైం వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్, క్లాస్కి వెళ్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ ఈక్వేషన్. మనకు యాక్చువల్గా డిఫరెన్షియేషన్ అంటే ఏంటండి? మనకి డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా. డిఫరెన్షియేషన్ అంటే వన్ ఇండిపెండెంట్ రేట్ చేంజ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్. అదే కదా, రేట్ చేంజ్ ఆఫ్ ది డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ అని చేస్తాం. ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఓకేనా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి అని రాస్తాండి ఎవ్రీ టైం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే షార్ట్ కట్ ఏం తీసుకోవచ్చు మనం, డి. an equation involving the independent variables and dependent variable. an equation involving dependent and independent variables. An equation involving the dependent and independent variables is called a differential equation. Simple గా పెద్దగా డెఫినేషన్ కాకుండా an equation involving independent and dependent variables is called a differential equation. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, మీకు ఆల్రెడీ 10th లో 9th లో మనం నేర్చుకుంటాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్యూబిక్ ఈక్వేషన్స్, బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని నేర్చుకుంటాం కదా. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. కొత్త కాన్సెప్ట్ కాదు, సేమ్ థింగ్స్ని మనం ఇక్కడ అప్లై చేస్తే సరిపోతాయి. అందులో కూడా చూడండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఫర్ 2x + b 2x + 3 ఇది లీనియర్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ 2x² + 3x + 5 = 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 3x³ + 2x² - 5x + 6 = 0 క్యూబిక్ ఈక్వేషన్. వీటిని ఏమన్నాం? ఈక్వేషన్ అంటే పాలినామియల్ ఈక్వేషన్స్ కట్ చేయాలి. సేమ్ సిమిలర్లీ ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లైక్ ఇలా వీటిని ఎలా రాస్తామంటే dy/dx + 2y = 0, d²y/dx² + 3dy/dx + 7y = 0. ఓకేనా. నెక్స్ట్ అనదర్ ఈక్వేషన్ d³ + 6d²y/dx² + 6y = 0. వీటిని అన్నిటిని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. వీటన్నిటిని ఏమని కన్సిడర్ చేయొచ్చు అని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. అంటే వీటిని పాలినామియల్స్ అని 10th క్లాస్లో నేర్చుకుంటాం, పాలినామియల్ 10th 9thలో నేర్చుకున్నట్లే ఇక్కడ వీటిని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, కొద్ది క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక్కడ ఏంటిది, ఈ న్యూమరేటర్లో ఉండేదాన్ని ఏమని కన్సిడర్ చేస్తాం మనం? డిపెండెంట్ వేరియబుల్. న్యూమరేటర్లో ఉండే కండిషన్ ఏంటండి? డిపెండెంట్ వేరియబుల్. డినామినేటర్లో ఉండేదాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమనుకున్నాం మనం? an equation involving the different dependent and independent variables called a differential equation. అవి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎగ్జాంపుల్స్ dy/dx + 2y = 0, d²/dx² + 3 × dy/dx + 7y = 0, d³/dx³ + 6 × d²y/dx² + 6y = 0. ఇందులో మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, రబ్ చేస్తున్నది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అలాగే మనకు ఓపెన్ బుక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి
మీకు పెద్దగా యూజ్ కాదు డెఫినేషన్స్ తో, ఎందుకంటే ఆ డెఫినేషన్స్ ఎట్లాగో హ్యాండ్ అవుట్ లో ఉంటాయి. ఓకే రైట్. ఇప్పుడు చూస్తే రైట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది. అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టూ టైప్స్. ఒకటి ఆర్డినరీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక మోడల్ అండి. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టూ టైప్స్. ఒకటి ఏంటిది? పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టూ టైప్స్ ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈస్ ద ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అనదర్ వన్ ఈస్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే ఇక్కడ మనకి వన్ ఈస్ ద ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అనదర్ వన్ ఈస్ ద పార్షియల్. డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎవ్రీ టైం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే లెంతీ అయితే కదా, సో నేను ఏం చేస్తున్నా, షార్ట్ కట్ లో డిఈ రాస్తా. అయితే పార్షియల్ డిఫరెన్షియల్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇండిక్యూడ్. ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా? ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఇంక్లూడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఏ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ట్రా రావద్దు అన్నట్టు. అంటే డినామినేటర్లో ఎక్స్ ఎక్సే ఉండాలి, వై వై వై, జెడ్ జెడ్ జెడ్. ఓకేనా? ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దట్ ఈస్ ద ఏంటిది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకేనా? మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకటి కంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దాన్ని ఏం తీసుకుంటాం మనం? పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ దట్ ఈస్ కాల్డ్ ఏ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? అర్థమైంది కదా? అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కు. ఇక్కడ మోస్ట్లీ ఇంపార్టెంట్ కూడా ఇదే, ఎగ్జాంపుల్స్ చేయడం రావాలి మనకు. అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడం వస్తే మీకు ఈ సెట్ ఎగ్జామ్ కైనా ఏదైనా రాసినప్పుడు కూడా కొద్దిగా క్లారిటీ ఉంటుంది. రైట్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో వెరైటీ ఇయర్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఏం కన్సిడర్ చేయాలి మనం? ఎగ్జాంపుల్స్ గా dy/dx ప్లస్ 6y ఈక్వల్ టు 0, d²y/dx² ప్లస్ 7dy/dx ప్లస్ 9y ఈక్వల్ టు 0. ఓకేనా? dx/dy/dx హోల్ క్యూబ్ ప్లస్ 6y ఈక్వల్ టు 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇయర్ డినామినేటర్ ఎక్స్, ఇయర్ ఆల్సో ఎక్స్ 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 అంటే ఏంటి? టోటల్గా ఈ ఈక్వేషన్ మొత్తం డినామినేటర్ ఎక్సే ఉంది. ఎక్స్ ఇండిపెండెంట్, ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఎగ్జిస్ట్ అయింది. అంటే ఎక్స్ వాల్యూ కదా ఇండిపెండెంట్ వేరియబుల్ కన్సిడర్. ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ వస్తే దాన్ని ఏమనుకుంటామని మనం? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గా కన్సిడర్ చేస్తాం. రైట్. నెక్స్ట్ మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్. దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఆ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ ఇండికేటెడ్ విత్ డో. ఇది కూడా డిఫరెన్షియేషనే, కాకపోతే మనం అప్లై చేసేది ఏంటి? డో సింబల్ తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇండికేట్ చేస్తాం. డో సింబల్ అంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ఈక్వల్ టు ఎన్యూ. ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ప్లస్ జెడ్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎన్యూ. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ వై డిపెండెంట్ వేరియబుల్, రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ వచ్చినాయి. ఇక్కడ యూ మాత్రమే డిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, వై ఒక ఇండిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, వై ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, జెడ్ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఇక్కడ ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ వచ్చాయండి? 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ వచ్చినాయి. అందుకే వాటిని ఏమని కన్సిడర్ చేసుకున్నాం? పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓన్లీ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ వస్తే ఏమనుకుంటామండి? దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మోర్ దెన్ వన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే రైట్. ఇది ఎగ్జాంపుల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సమ్ 0 ఎక్స్ వై జెడ్ యాజ్ యువర్ విష్. రైట్. ఇది ఈ డెఫినేషన్. నెక్స్ట్ మనం ఫస్ట్ చేసేది మాక్సిమం ఈ క్వశ్చన్ ఉంటుందండి, మీకు మిడ్ ఎగ్జామ్స్ కైనా ఫైనల్ ఎగ్జామ్ కైనా వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది. ఓకేనా? మిడ్ ఎగ్జామ్కి వస్తాయి ఎట్ ఏ టైం, ఫైనల్ ఆల్సో. సో అవేంటంటే చూడండి, అదే వీడియో అంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ అండ్ డిగ్రీ. ఆర్డర్
డిగ్రీ. డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంట్, ఈజీగా ఉంటాయి. ఆర్డర్ అండ్ డిగ్రీ మనం చేసే ఈ ఫస్ట్ వీడియోలో చేసే క్వశ్చన్స్ ఎక్కువ ఆర్డర్ అండ్ డిగ్రీ మీదనే ఉంటాయండి. ఎందుకంటే అంత ఈజీ టాపిక్, ఎట్ టైం చాలా ఈజీ, ఎట్ టైం మళ్ళీ స్కోర్ వచ్చే టాపిక్ కూడా ఆర్డర్ అండ్ డిగ్రీలో. సో ఇక్కడ ఏంటిది, ఎనీ హైయెస్ట్ డెరివేటివ్, హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ ఆఫ్ ది అంటే మనం ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే అందులో హైయెస్ట్ డెరివేటివ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ dydx ఉంది అనుకోండి, దీని ఆర్డర్ ఎంత 1, ఎందుకంటే ఒకటేసారి డిఫరెన్షియేషన్ చేసామని మీనింగ్. ఇంకోటి నెక్స్ట్ d²y/dx², ఇక్కడ ఆర్డర్ ఏమైందండి 2, మీనింగ్ ఏంటి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశారు. d³ ఇక్కడ ఆర్డర్ ఏమైందండి 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశారు. d⁴y/dx⁴, ఇక్కడ ఆర్డర్ ఏంటిది 4, అంటే ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసామని మీనింగ్ ఇక్కడ 4 టైమ్స్ అని, ఇంతకంటే ఎక్కువ రావు మనకు. అంటే dy/dx మీన్స్ 1 టైమ్ డెరివేటివ్, d²y/dx² మీన్స్ 2 టైమ్స్ డెరివేటివ్, d³ మీన్స్ 3 టైమ్స్ డెరివేటివ్, d⁴y/dx⁴ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి 4 టైమ్స్ డెరివేటివ్ అని మీనింగ్ ఇది. ఇక్కడైతే మరి సార్ ఆర్డర్ అన్నారు, హైయెస్ట్ డెరివేటివ్ తీసుకున్నాం, మరి డిగ్రీ హైయెస్ట్ డెరివేటివ్ పవర్, హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఈజ్ డిగ్రీ. పవర్ని ఏమని చేస్తాం, హైయెస్ట్ పవర్ ఉందా, హైయెస్ట్ ఆర్డర్ ఉంది కదండి, ఆర్డర్ యొక్క పవర్ను, హైయెస్ట్ డెరివేటివ్ పవర్ను డిగ్రీగా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, వీటికి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చేస్తాం. ఓకేనా సార్, ఎగ్జాంపుల్ మీరు ఏం రాపారో మళ్ళీ ఎగ్జాంపుల్స్ అంటే క్వశ్చన్సే చేస్తాం ఇక డైరెక్ట్ మనం. ఓకేనా, ఇవైతే ఐడియా ఉన్నాయి కదా. dy/dx ఉంటే ఆర్డర్ ఈస్ 1, d²y/dx² ఉంటే ఆర్డర్ ఈస్ 2, d³y/dx³ ఆర్డర్ ఈస్ 3, d⁴y/dx⁴ ఆర్డర్ ఈస్ 4. క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ రబ్ చేస్తున్నా, ఇప్పుడు మనం డిగ్రీ ఆర్డర్ మీద క్వశ్చన్ చేద్దాం. సార్ మీకు మొత్తం డెఫినేషన్ రాయాలి బుక్లో ఉన్నట్లు, జస్ట్ మీకు కీ పాయింట్స్ ఐడియా రావాలి. యాక్చువల్గా కాన్సెప్ట్ డిగ్రీ అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి ఐడియా వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ వి డూ ది ఆల్ ది ప్రాబ్లమ్స్, ఆల్ డిగ్రీ అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ వన్, ఆర్డర్ హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిగ్రీ హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఈజ్ ద డిగ్రీ. హెడింగ్ రాస్తుంది, ఈ బిట్ మొత్తం ఒకటేనండి. ఫైండ్ ద డిగ్రీ అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డి ఎప్పుడు వచ్చినా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫిక్స్, మైండ్లో ఫిక్స్ కండి. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్స్, dy/dx ప్లస్ xy ఈక్వల్ టు 4x². నెక్స్ట్ వన్, dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ x³ ఇంటూ dy/dx minus x²y equal to 0. Next one, d²y/dx² plus 2 dy/dx okay, right, dy/dx whole cube equal to 0. Okay na, 3 questions. Next inko 2 questions, inko రాద్దాం. d²y/dx² whole square plus 2 into d²x by dy/dx² minus 3 into dy/dx whole power 5 equal to 0. Next one is d²y/dx² plus dy/dx
హోల్ క్యూబ్ ప్లస్ 2y ఈక్వల్ టు 0. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు కండిషన్ చెప్పాలి. సార్ ఆర్డర్ డిగ్రీ డెఫినేషన్లు చెప్పినా కానీ మీకు కండిషన్లు చెప్పాలి. అవునా? అయితే ఇక్కడ ఆర్డర్ డిగ్రీలో ఆర్డర్‌లో ఓకే. ఆర్డర్ ఫైండ్ ఔట్ చేయడం ఇది. డిగ్రీ ఫైండ్ ఔట్ చేయాలంటే కన్ఫర్మ్ అది పాలినామియల్ ఈక్వేషన్‌లోన పవర్ ఆల్వేస్ ఉండాలని న్యాచురల్ నంబర్ ఉండాలి. ఓకేనా? హోల్ నంబర్ ఆల్సో ప్రాబ్లమ్. కానీ నెగెటివ్ ఉండొద్దు పవర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాస్తాం కదండీ. ఇప్పుడు x+1 పాలినామియల్ అయితే బట్ రూట్ x+1 నాట్ ఏ పాలినామియల్ బికాస్ ఆఫ్ హియర్ x పవర్ ఈస్ 1/2. దట్స్ వై ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. పాలినామియల్ ఫస్ట్ కండిషన్ ఈస్ పవర్ షుడ్ బి radical mean power should be always positive only or whole number. Here power is equal to what? X power 1/2. It's not a polynomial. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా మనం పాలినామియల్ రాయడం పాసిబుల్ అయితే దట్ ఈస్ ద ఇట్ ఎగ్జిస్ట్ డిగ్రీ, అదర్వైజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. పవర్ ఆల్సో ఆల్వేస్ ఏంటంటే న్యాచురల్ ఫామ్ లో 0 1 2 3 ఉండాలి. 1/5 6/5 7/5 -2 -3 ఉంటాయి. డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆర్డర్ కెన్ బి ఎగ్జిస్టెడ్. రైట్. ఫస్ట్ వన్ dy by dx plus xy is equal to 4x square. dy by dx plus xy plus 4x square. Here highest derivative ఏంటో చూద్దాం. హైయెస్ట్ డెరివేటివ్ ఏంటంటే ఇది dy by dx. అయితే దీన్ని ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేసాం? ఒకటేసారి కదా. అంటే ఆర్డర్ ఏమైందండి? ఆర్డర్ ఈజ్ 1. డిగ్రీ హైయెస్ట్ ఆర్డర్ పవరే కదా. దీనికి పవర్ ఏముంది? అక్కడ ఏం లేదు. dy by dx ఒకటే ఉంది. అంటే పవర్ మస్ట్ అండ్ షుడ్ బి ఒకటే ఉన్నట్లు కదా. ఓకేనా? సో ఆర్డర్ ఈజ్ 1, డిగ్రీ ఆల్సో 1. నెక్స్ట్ dy by dx హోల్ స్క్వేర్ ప్లస్ x క్యూబ్ ఇంటూ dy by dx మైనస్ x స్క్వేర్ y ఈక్వల్ టు 0 ఇచ్చింది. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ చూడాలి మనం. హెచ్డి అని రాస్తున్నా. హైయెస్ట్ డెరివేటివ్స్ dy by dx. మీరు అనొచ్చు సార్ దీనికి స్క్వేర్ ఉంది కదా. ఇది dy by dx, ఇది dy by dx. హైయెస్ట్ డెరివేటివ్ డి స్క్వేర్ ఉంటేనే మారుతాయి మళ్ళీ. సో ఇప్పుడు ఆర్డర్ ఏమైందండి? ఆర్డర్ ఈస్ 1, ఒకటేసారి డిఫరెన్షియేషన్. ఇప్పుడు దాని పవర్ చూడాలి. హైయెస్ట్ దీని పవర్ ఎంత ఉంది? 2. సో డిగ్రీ ఏమైంది ఇప్పుడు? 2. ఓకేనా? ఆర్డర్ ఏంటి? 1. dy by dx కన్సిడర్ చేస్తాను కాబట్టి ఆర్డర్ ఈజ్ 1. సో దాని పవర్ ఏంటిది? 2. సో డిగ్రీ ఈజ్ 2. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ హెచ్డి. హైయెస్ట్ డెరివేటివ్ అంటే dy by dx ఉంది, dy by dx హోల్ క్యూబ్ ఉంది. అంటే ఇక్కడ ఇది డెరివేటివ్ అంటే 1 టైం డిఫరెన్షియేషన్ చేసామండి. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కదా. ఈ 2 టైమ్స్ ను మనం హైయెస్ట్ డెరివేటివ్ రాయాలి. అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్. సో హియర్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? అంటే 2 టైమ్స్ చేస్తాం కదా. d కి పవర్ ఏముంది? 2 ఉంది. కింద x స్క్వేర్ కి ఉంటుంది అన్నట్టు పవర్. అంటే దీని ఆర్డర్ 2. అంటే డిగ్రీ రాయండి. నెక్స్ట్ డిగ్రీ అంటే దీనికి హోల్ పవర్ ఏముందో ఇంపార్టెంట్. అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్ అనే వాల్యూకు హోల్ పవర్ ఏది ఉంటే మనకు అదే ఇంపార్టెంట్. ఈ హోల్ పవర్ ఎంత ఉన్నట్లు 1 కదండి. డిగ్రీ 1. ఓకే, కొద్ది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. రైట్. ఇక్కడికి వచ్చేవరకు ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఇస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఇస్ ద హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? d స్క్వేర్ y బై dx square. d square y by dx square. This is the highest derivative one. Here order is ఆర్డర్ అంటే దీనికి హైయెస్ట్ డెరివేటివ్ 2 కదండి. సో ఆర్డర్ ఈస్ 2. మరి డిగ్రీ సార్ అంటే మీరు చాలా మంది అనుకోవచ్చు, డిగ్రీ అనగానే ఇక్కడ 5 ఉంది సార్ 5 రాద్దామని రాస్తారు. మనకు ఈ d స్క్వేర్ y బై dx స్క్వేర్ పవర్ ఏది ఉంటే దాన్నే డిగ్రీగా కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద ఫిక్స్. హియర్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 2. ఆర్డర్ ఈస్ 2, డిగ్రీ ఆల్సో 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి. హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ దిస్ ఈక్వేషన్ dy by dx d square y by dx square. Here d square y by dx square is the highest. So here we write order is 2. డిగ్రీ అనగానే చాలా మంది ఇక్కడ 3 ఉంది 3 రాస్తారు. 3 కాదు, దీని పవర్ ఏముందండి? 1. సో డిగ్రీ ఈజ్ 1. ఓకేనా? ఆర్డర్ డిగ్రీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వి సాల్వ్ దిస్ సమ్. ఇంకొన్ని ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఇంకొన్ని ప్రాబ్లం చేద్దాం. ఇవి ఆర్డర్ అండ్ డిగ్రీ ఎన్ని ఉంటాయి. ఎందుకంటే కన్ఫామ్ మిడ్ ఎగ్జామ్లో 1 మార్క్ ఆర్ 3 మార్క్స్కి ఇస్తాడు ఫిక్స్. మనకు ప్రతిదీ ఇంపార్టెంట్. ఎట్ టైం ఎంట్రన్స్లో కూడా మీకు యూజ్ అవుతూ ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయినా ఒక 6 అయిపోయినాయి కదా. హెచ్ dy by dx plus cos x into y equal to sin x. Cos x into y equal to sin x. Here dy by dx whole square plus x cube into dy by dx minus x square y equal to 0. ఓకే, నెక్స్ట్ ఇలాగే రాద్దాం కంటిన్యూషన్లో. dq y by dx షార్ట్కట్లో చెప్పేస్తా, ఎలాగో తెలిసింది కదా మీకు. 2 into d square y by dx square minus dy by dx plus y power 4 equal to 0. dy by dx whole power 4 plus 2y d square y by dx square equal to 0. ఓకే, నెక్స్ట్ వన్. యా, ఇది దీని తర్వాత క్వశ్చన్ నేనే చెప్పేస్తా, ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అవి ఒకటి చెప్పేసుకుంటే మనకు డిగ్రీ ఆర్డర్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఈ వీడియోలో ఇది ఒకటే చూద్దాం. నెక్స్ట్ వీడియోలో వేరియబుల్ సపరేట్, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మెథడ్ కంప్లీట్ చేద్దాం. వేరియబుల్ సపరేబుల్ ఉంది, హోమోజీనియస్ ఉంది, ఎగ్జాక్ట్ ఉంది, 3 మెథడ్స్. నెక్స్ట్ లీనియర్ ఉంది, 4 మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ టైప్ మరీ లెంతీగా టాపికే ఇచ్చిండు మీకు, సింపుల్ టాపిక్ కాకుండా కొద్దిగా అందరు ఇబ్బంది పడే టాపికే. సెకండ్ యూనిట్ ఈజీగా ఉంటుంది. C24 ఇక్కడ చూడండి, హైయెస్ట్ డెరివేటివ్ ఏంటంటే హైయెస్ట్ డెరివేటివ్ ఈస్ dy by dx. Here highest derivative is equal to what? dy by dx is the highest derivative. So here order ఏమనుకోవచ్చు ఇప్పుడు మనం, ఆర్డర్ ఈజ్ 1, డిగ్రీ ఈజ్ 1, ఆర్డర్ 1, డిగ్రీ 1. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఏంటిదండి, dy by dx ఏనా, ఆర్డర్ 1, డిగ్రీ 2. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ చెప్పండి, dy by dx d square by dx, దిస్ ఈస్ ద హైయెస్ట్ డెరివేటివ్. సో ఆర్డర్ ఈజ్ 3, డిగ్రీ ఈజ్ 1. ఎందుకంటే దీనికి పవర్ ఏముంది, 1 ఉంది, దట్స్ వై వి టేక్ డిగ్రీ ఈజ్ 1. నెక్స్ట్ dy by dx ఇక్కడ ఏముంది, ఆర్డర్ చూడండి, ఆర్డర్ హైయెస్ట్, ఇది హైయెస్ట్ డెరివేటివ్. ఓకేనా, దీని ఆర్డర్ ఎంత ఉందండి, 2 ఉంది. సో ఆర్డర్ ఈజ్ 2. డిగ్రీ, దీని పవర్ ఎంత ఉందండి, 1 ఉంది, ఇది చేయొద్దు, మళ్ళీ 4 రాయొద్దు. సో డిగ్రీ ఈజ్ 1, ఆర్డర్ 2, డిగ్రీ 1. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కాంప్లికేట్, అంటే కొద్దిగా చేంజ్ చేయాల్సిన క్వశ్చన్స్ అన్న. ఇప్పటి వరకు డైరెక్ట్ ఈజీగా ఐడెంటిఫై చేశాం కదా, ఇప్పుడు కొద్దిగా ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. క్వశ్చన్ టఫ్ కాదు, ఐడెంటిఫికేషనే, కానీ చేయడం ఈజీ చెప్పేస్తా. ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3 బై. నెక్స్ట్ డివై బై డిఎక్స్ హోల్ పవర్ 3 బై 2 ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ 1 2 3 4 5 ఉన్నాయి. ఈ క్వశ్చన్ చూస్తే కేర్ఫుల్, మనకి ఏం చెప్పానండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇచ్చిండు. డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3 బై 2. అవునా, అంతా బాగానే ఉంది, కానీ ఇంకేం చెప్పేసాను సార్, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఆర్డర్ ఇది హైయెస్ట్ డే, డివై బై డిఎక్స్ కంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హైయెస్ట్ కాబట్టి దిస్ ఇస్ ద హైయెస్ట్ డెరివేటివ్. సో ఆర్డర్ ఈస్ 2, డిగ్రీ 1 సార్. నో, ఇక్కడ డివై బై డిఎక్స్కు మన కండిషన్ ఏంటి, ఇలా డివై బై డిఎక్స్ డెరివేటివ్ అని రాస్తే పవర్ ఇలా ఉండొద్దు, ఉంటే రాంగ్. డివై బై డిఎక్స్ పవర్ నెగిటివ్స్లో ఉండొద్దు, రాంగ్. నెక్స్ట్ లాగ్ ఆఫ్ డివై బై డిఎక్స్, అప్పుడు ఏమైందండి, ఆర్డర్ డిఫైన్ చేయలేము. ఆర్డర్ చెప్పొచ్చు, డిగ్రీ డిఫైన్ చేయలేము ఈ కండిషన్లో ఉంటే. అయితే ఇక్కడ మనకు 3 బై 2 ఉంది, మరి ఏం చేస్తారు సార్, సింపుల్గా 2ని ట్రాన్స్ఫర్ చేస్తారు. 2ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైతే, డినామినేటర్లో ఉంది న్యూమరేటర్, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్. డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డి. ఇప్పుడు హైయెస్ట్ డెరివేటివ్ చూద్దాం. హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ వాట్, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సో ఆర్డర్ ఈజ్ వాట్, ఆర్డర్ ఈజ్ 2, అంటే 2 టైమ్స్ ఉంది కదా. సో దాని పవర్ ఎంత ఉందండి, డిగ్రీ. డిగ్రీస్, దీనికి పవర్ ఏముంది, 2. సో డిగ్రీ 2, ఆర్డర్ 2, డిగ్రీ 2. క్లారిటీ వచ్చిందా, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా
ఇక్కడ కూడా చాలా మంది ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేస్తారు. సింపుల్ సార్, డివై/డిఎక్స్ ఒకటేసారి డిఫరెన్షియేషన్ చేసినాం, ఆర్డర్ ఈజ్ 1 ఫిక్స్, డిగ్రీ 2 ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతే డిగ్రీ 3. అబ్సల్యూట్లీ రాంగ్. ఎలా అంటే డివై/డిఎక్స్ హోల్ పవర్ 3/2 ఈక్వల్ టు ఎక్స్. మన కన్సిడరేషన్లో డివై/డిఎక్స్కే పవర్ ఏమేమి ఉండొద్దు, అంటే డివై/డిఎక్స్ పవర్ ఆల్వేస్ ఏమి ఉండాలి, పాజిటివ్ అండ్ సింపుల్ చెప్పాలంటే న్యాచురల్ నెంబర్స్. మరి ఇక్కడ కండిషన్లో 2 ఒకటి ఎందుకు సార్లు 3/2 మొత్తం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే డివై/డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 2/3. అంటే మీరు ఇక్కడ అనొచ్చు మరి ఇక్కడ ఎందుకు చేయలేదు సార్, ఇక్కడ కూడా అంటే మళ్ళీ ఇక్కడ డివై/డి ఉంది, డివై/డికి పవర్స్ ఉండొద్దు. ఇది ఎక్స్ కానీ ఎక్స్ నార్మల్ వై 2 3 నెంబర్స్కు వాటికి అండర్ రూట్లు ఉన్నాయేం కాదు, నెగిటివ్స్ ఉన్నాయేం లేదు, ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమైంది, హైయెస్ట్ డెరివేటివ్ ఈస్ డివై/డి ఉన్నదే ఒకటి. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ ఎంత, దాన్ని 1 టైం డెరివేటివ్ చేసాం 1. దీనికి పవర్ కూడా ఏముందండి 1 ఓన్లీ, సో డిగ్రీ ఆల్సో 1. ఓకేనా. చాలా మంది 3 రాస్తారు, ఇక్కడే మిస్టేక్స్ మార్క్స్ పోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక 3 to 4 కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వన్, dqy/dx cube is equal to 1 plus dy/dx whole power 1/5. Okay. Next one is 2 plus dy/dx whole square whole power 3/2 equal to d square y/dx square whole square. Okay. Next one here, d square y/dx square plus dy/dx whole cube whole power what we write 6/5 equal to x. Next one, d square etc. d square y/dx square whole cube plus dy/dx whole square plus sin of dy/dx plus 1 equal to 0. ఓకే. ఇవే క్వశ్చన్స్ మనకు. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు సింప్లిఫై చేయబోతున్నాం. సింపుల్, dqy/dx3 dqy/dx3 is equal to చిన్న, ఇక్కడ పవర్ 1 ఉందో ఈ డినామినేటర్ని ట్రాన్స్ఫర్ చేయండి. దెన్ వాట్ వి గెట్ dqy/dx3 whole power 5 equal to 1 plus dy/dx whole square. మనకు పవర్ ఎప్పుడు ఫ్రాక్షన్స్ ఉండదు, అది కూడా dy/dx ఉన్నప్పుడు. ఇక్కడ ఉంది కాబట్టి నేను దాన్ని సింప్లిఫై చేశాను. సింప్లిఫై చేస్తే ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఏందండి, హైయెస్ట్ డెరివేటివ్ ఈస్ dqy/dx3. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఆర్డర్ ఈస్ 3 ఉంది కాబట్టి దాని పవర్ ఏముంది చూడండి, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ ఇయర్ హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఈస్ 5, సో డిగ్రీ ఈస్ 5. నెక్స్ట్ ఇయర్, సో ఇక్కడ 3/2 ఉంది, జస్ట్ 2 ట్రాన్స్ఫర్ టు ది RHS సైడ్, దెన్ వి గెట్ 2 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ 2 to how much 4 d square by dx square whole power 4. ఇదే కదా హైయెస్ట్ డెరివేటివ్. సో ఆర్డర్ ఏం రాయొచ్చండి, ఆర్డర్ ఈస్ 2 బికాస్ ఆఫ్ 2 టైమ్స్. డిగ్రీ ఈస్ 4. ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది చూడండి, పవర్ 4 కదా, డిగ్రీ 4. నెక్స్ట్ ఇది కూడా 6/5 ఎంత సింపుల్ 5 ట్రాన్స్ఫర్, కానీ అక్కడ చూడండి అవుట్ సైడ్ ఉన్నది జస్ట్ వేరియబుల్, డెరివేటివ్ కాదు. dy/dx ఉంటేనే దాని డెరివేటివ్ కన్సిడర్, అక్కడ డెరివేటివ్ లేదు. దట్స్ వై వి రైట్ d square y/dx square plus dy/dx whole cube which is written as x power 5/6. ఓకేనా. దిస్ ఇస్ ద హైయెస్ట్ డెరివేటివ్. సో ఆర్డర్ ఏమైందండి మనకు
ఆర్డర్ ఈజ్ 2. దాని పవర్ ఏముంది? దాన్నే డిగ్రీ అంటాంగా. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్డర్ ఈజ్ 2, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ మీకు సింపుల్‌గా చెప్తారు. ఇది ఆర్డర్. హైయెస్ట్ డెరివేటివ్ అదేగా, ఆర్డర్ 2. బట్ డిగ్రీని డిఫైన్ చేయలేం. రీజన్ ఏంటంటే సైన్ ఇక్కడ ఉంది. జస్ట్ సైన్ ఎక్స్ ఉంటే డిగ్రీ చెప్పొచ్చు. కాస్ ఎక్స్ ఉన్నా డిగ్రీ చెప్పొచ్చు. లాగ్ ఎక్స్ ఉన్నా డిగ్రీ చెప్పొచ్చు. రూట్ ఎక్స్ ఉన్నా డిగ్రీ చెప్పొచ్చు. బట్ సైన్ ఉండి ఎక్స్ ప్లేస్‌లో డీవై బై డీఎక్స్ ఉంది. డిగ్రీ డస్ నాట్ expressed because of given differential equation not in polynomial form. Okay, given differential equation is not in polynomial form. ఓకేనా, ఇది టోటల్ ఆర్డర్ అండ్ డిగ్రీ. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ మెథడ్ ఏంటిదండి? వేరియబుల్ అండ్ సపరబుల్ మెథడ్. ఇవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. నియర్లీ ఒక 35 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు అందులో నేను కొన్ని చెప్పేస్తే కొన్ని 35 అని కాదు. ఇక్కడ వేరే మెథడ్ ఉందంటే ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేస్తే ఒక మెథడ్ అయిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తా అంటే ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్ క్వశ్చన్స్ సెకండ్ పార్ట్ వస్తుంది. దాని తర్వాత ఏంటిదండి మీకు వేరియబుల్ సపరేబుల్ మెథడ్. ఓకేనా, రైట్. ఓకేనా, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ కేస్ ఇదే కంటెంట్ మనం అంటే కొద్దిగా ప్రైస్తో మన యాప్లో మీకు సీరియల్గా ఉండడానికి, ఆర్గనైజ్డ్గా ఉండడానికి ఉంటే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.